నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ అవసరం వస్తే పార్లమెంట్ లో తయారు చేసినటువంటి ప్రిన్సిపల్ యాక్ట్ 13వ సంవత్సరం 2013లో తయారు చేసిన యాక్ట్ ప్రకారం ఫెయిర్ కాంపెన్సేషన్ ఇచ్చి భూమిని కొనుక్కోవాల్సి ఉంది. ఆ రైతుకి ఆ భూమే ఉపాధి అయితే ఆ భూమిని తీసుకోవడానికి కూడా వీల్లేదు. ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ చేయాలి, ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, అన్ని సాటిస్ఫై అయితే కానీ ప్రభుత్వానికి కూడా భూమి తీసుకోవడానికి లేదు. అలాంటిది ఇతను ఎంత దొంగ మాటలు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకోవడానికి చట్టాలు చేస్తున్నాడని నమ్మించి భయం కలిగించి ఓటించుకోవాలని చూస్తున్నాడు. రాజశేఖర రెడ్డి కొడుకు కానీ రాజశేఖర రెడ్డి కానీ మీరు చాలా కాలంగా చూస్తున్నారు. వాళ్ళు ఎవరికైనా ఆస్తి ఇచ్చేవాళ్ళే కానీ ఆస్తులు తీసుకున్న వాళ్ళు కాదని మీకు మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,800 కోట్లు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. అయితే జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇచ్చేవాడా తీసుకున్నవాడా చెప్పాలని ఈ దేశంలో మన రాష్ట్రంలో గడిచిన 60 సంవత్సరాలుగా భూమి లేని నిరుపేదలకు భూమి ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అలాంటి భూమి 26 లక్షల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కేవలం పండించుకోవడానికి మాత్రమే భూమి లేని నిరుపేదలకి చట్టం చేసి ఇచ్చాము ఆనాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత అలాంటి భూమి సర్వ హక్కులు ఇస్తూ ఏ పేదవాడైనా తనకు అవసరం ఉంటే ఏ కార్యక్రమాని కోసమైనా ఉపయోగించుకోవచ్చని చట్ట సవరణ చేసి 26 లక్షల ఎకరాల భూమి 15 లక్షల మందికి పూర్తిగా హక్కులిచ్చే కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి భూములు ఇచ్చేవాడా తీసుకున్నవాడా అని మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
బ్రిటిష్ వారు సర్వే చేసిన రోజుల్లో కొన్ని భూములు వివరాలు తెలియక చుక్కలు పెట్టి అది వదిలేసినారు. అలాంటి భూమి అప్పటి నుంచి రైతులు సాగులో ఉన్నారు. ఆ సాగులో ఉన్న భూమికి హక్కులు లేకపోతే ఆ చుక్కల భూములన్నీ సాగులో ఉన్నటువంటి రైతులకి 3,60,000 ఎకరాలు చట్టం మార్పు చేసి రైతులకు హక్కులు ఇచ్చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు తీసుకున్నాడా ఇచ్చినాడా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పలేక, విమర్శించలేక, తన అబద్ధాలని సమర్థించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నాడు. అతను ఏనాడు నిజం చెప్పలేదు. ఏసారి కూడా ప్రతిసారి కూడా అతను మనకి మోసం చేస్తూనే ఉన్నాడు. ఈనాడు కూడా అతనికి ఏమీ చెప్పలేక ఇలాంటి అంశాలు ఎంచుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని, హత్యలు చేయించేస్తాడని, భూములు తీసుకుంటాడని మాట్లాడతాడే తప్ప నేను ఈ మంచి కార్యక్రమం చేశాను, మళ్ళీ వస్తే చేస్తాను అని చెప్పలేదు. ఏదైనా గ్రామం వచ్చి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో వివక్ష చూపించిందా ప్రభుత్వం? కులమని, మతమని, పార్టీ అని, వర్గమని, ప్రాంతమని ఎవరినైనా ప్రత్యేకించి కక్షాదించిందా? లేదు కదా. అందరి కన్నీరు తీర్చింది, వారి ఆకలి తీర్చింది, వారి జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైన కార్యక్రమాలు తీసుకుంది. 5 సంవత్సరాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముందుకొచ్చి బ్రహ్మాండమైన పరిపాలన అందించిందని పేరు తెచ్చుకుంది. పరిపాలనలో తెచ్చినటువంటి సంస్కరణలు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీ వార్డులో ఉన్నటువంటి స్కూల్ ఎలా ఉంది, ఎలా ఉంది, పిల్లలకు చెప్తున్న సిలబస్ ఏంటి, కంటెంట్ ఏంటి, స్కూల్ ఫర్నిచర్, టాయిలెట్స్, స్కూల్ బిల్డింగ్ నిర్మాణం, పిల్లలకు మధ్యాహ్నం భోజనం, వారి బూటు, సాక్సు, బెల్టు, సంచి, పుస్తకాలు, బట్టలు సర్వం సమకూర్చి వారందరినీ ప్రయోజకులుగా చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక తల్లి తండ్రి మీ పిల్లల్ని చూస్తున్నారు కదా, మీరు చేయాల్సిన పని, తల్లి తండ్రిగా మీరు చేయాల్సిన పని మరింత బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్న విషయం మీరు గమనించలేదా అని అడుగుతున్నాను. రైతాంగ సోదరులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర రావడానికి ఏ మాసానికి వారి గురి కాకుండా రైతు భరోసా కేంద్రాలను పెట్టి కొనిపించి రైతుల పక్షాన్ని నిలబడింది ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. 10 సెంట్ల భూమి కలిగిన ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పెట్టుబడి ఇచ్చి వారికి పెట్టుబడి సాయం కింద 5 సంవత్సరాలు దగ్గర 80,000 రూపాయలు అందించిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళకు చేయూత అనే పథకం ద్వారా 75,000 5 సంవత్సరాల్లో ఇచ్చారు. 4 విడతల్లో 3 విడతలు డబ్బులు అకౌంట్లో పట్టుది. ఇంకొక తడవ పడాల్సినటువంటి డబ్బుకి చంద్రబాబు గారు పిటిషన్ పెట్టి అది రానివ్వకుండా చేస్తున్నాడని మీకు మనం